పోదు మెడకు చుట్టుకున్నా ఈ అబ్బాయిలో ఆత్మ వచ్చేసింది. నువ్వే అనుకో ఈ పిల్లోడి నుంచి నీ ఒంటికి పంపించి తను ఇరిపోతున్నారు గుంట తీసుకున్నారు. ఇతను కూడా వేస్తావా? హలో గైస్, వెల్కమ్ టు భయం 222. ఈరోజు అయితే నేను షాహిద్ వాళ్ళ కొడుకు కనిపించాలా సర్మాన్ కనిపి హాయ్ చెప్పు. తర్వాత మన ఆసిం యాడ నువ్వు కనిపించట్లే అక్కడ, యాడ కనిపించట్లే. ఇట్రా ఇటు పక్క కనిపి. ఇప్పుడైతే వెళ్తున్నావు ఇంకో ప్రాంక్ చేయడానికి. చూద్దాం ఎవరు వస్తారో ఏందనేది. మొత్తం ఎంటర్టైన్మెంట్ కొమ్మేయాలట్టే. హలో అవునవును ఎంత 20 రూపాయలు వస్తున్నావా? బాల్లో ఉన్నావా? పక్కనేలే నెల్లూరు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. 20 నిమిషాలు వచ్చేస్తాం. పిల్లోడు దొరకాడే కిడ్నాప్. ఉన్నావు 8 నిమిషాలు ఉంటాయి. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడు 8 సంవత్సరాల పిల్లోడు దొరికాడు. యాడికి పోవాలి? సరే బెల్ట్ వేసుకో, అరుస్తుంది. బెల్ట్ వేసుకోపోయేదైనా. ఇదిగో నేను వేసుకున్నాను కదా, ఈ కార్లో బెల్ట్ వేసుకోకపోతే ముందుకు పోదు, స్పీడ్ పోదు. గడి చుట్టుకున్నావా? నడుపు వేసుకోవాలి. ఇటు చిన్నసెడ్డి ఇటు. ఏం పేరు? ఓ గుంతు వేస్తాడు. ఎవరు పోవాలా? కాకుడు. ఏం పేరా? మస్తానా? ఏమంటే ఏం పని? మోటార్ పనా? వంట పని. ఆయనకి వినిపిదిలే చూడు. నాకు వినిపిదిలే చూడు. సార్కి చెవుడు కొద్దిగా వెళ్ళాం కొట్టిందా? ఇంట్లో చెవుడు వచ్చింది. నవ్వుకోవడానికి బాగుందా? ఏంలా పిల్లోడికి వెనకాల పిల్లోడు ఉన్నాడు కదా, చిన్నపిల్లోడు. ఒక స్కూల్లో ట్రిప్కి పోయాడు. స్కూల్లో పోతులా ట్రిప్కి అట్ట పోతే నరసింహకొండ దగ్గర పూజ చేసుంటే ఆ పూజ తాంత్రిక సామాన్లు కక్కాడు. కక్కగానే ఈ అబ్బాయిలో ఆత్మ వచ్చేసింది. ఈ వారం నుంచి ఇబ్బంది పడతా ఉంటే అది రబ్బానీ భయ్ అని ఉన్నాడు కశ్మూర్లో, సాహెబ్. ఆయన దగ్గర పోతే ఆయన లేడు. మళ్ళీ తీసుకెళ్తా ఉన్నాం. ఈ టైంకి స్టార్ట్ అయిపోతే ఈ టైంకి బాగాలేదు పిల్లోడికి. చిన్న పిల్లోడు. అతను ఏమన్నాడంటే
ఎవరైనా ఇతనికి ఆత్మ తీయాలంటే 10 ఏళ్ళు కదా ఈ అబ్బాయి, 10 ఏళ్ళ లోపల కదా ఈ అబ్బాయికి, ఆ 10 ఏళ్ళ లోపల కాబట్టి అతను డైరెక్ట్ తీయలేము. మళ్ళీ వచ్చేసింది ఆవిడిగా, మళ్ళీ వచ్చింది అది 10 ఏళ్ళ లోపల కదా తీయలేము. ఇంకో మనిషి ఇంకో మనిషిని ముందు పెట్టి ఇతనిలో నుంచి ఆ మనిషి లోపలికి చేస్తారంట, తెచ్చి మళ్ళీ వేరే దగ్గర బయటికి తీయేస్తారు వేరే మనుషుల్లో నుంచి. అర్థమైంది నేను చెప్పిందే? ఇతని నుంచి వేరే మనిషికి పెడతారు. నువ్వే అనుకో, ఈ పిల్లోడి నుంచి నీ ఇంటికి పంపించి బయటికి తీయేస్తారు ఆత్మని. అంటే నువ్వైతే తట్టుకోగలుగుతావు కాబట్టి అట్లా. వయసు ఎంత నీకు? నీ వయసు ఎంత? 20. సరిపోద్దులే. వాళ్ళ 40 సంవత్సరాలు. వాళ్ళ నాన్న 1 లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు ఎవరైనా పని చేస్తే. అదే వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, అబ్బాయి వాళ్ళ నాన్న ఎవరైనా పట్టుకోరండి 1 లక్ష రూపాయలు ఇస్తాను. నేనేం చంపేస్తాను? నేనేందుకు చంపేస్తాను నేను? ఏం కాదులే, ఉండు. అది సీట్ బెల్ట్. అది ఏం చేస్తున్నాడు? ఏమైంది? ఏం కాలేదు. ఏం కాదు, ఉండు. సీట్ బెల్ట్ అది ఇరిపోద్ది. అదేం కాదు, కూర్చో. ఏం కాదులే, కూర్చో. ఏం చేసావు? ఏం చేసాం నీకు? ఏం చేసాం నీకు? అబ్బాయి 1 లక్ష రూపాయలు ఇప్పిస్తాను. 1 లక్ష రూపాయలు ఇప్పిస్తాను. ఆ అబ్బాయి నుంచి నీకు పంపిస్తాడు ఆత్మ. నీ నుంచి వెళ్ళిపో. నీకేం కాదు. సరిగ్గా కూర్చో. సర్లే సరిగ్గా కూర్చో. ఇంకో బండి దింపేస్తా. కూర్చో. కూర్చో. నేనేం చేశానా? నేను కిడ్నాప్ చేస్తున్నాను. నేనా? ఆపుతానుండు. కూర్చో. సరిగ్గా కూర్చో. ఆపుతా. నీకొద్దు కదా. సరిగ్గా కూర్చో. వదిలేస్తాను చెప్పి సరిగ్గా కూర్చో. సరిగ్గా కూర్చో. నేనేం చేస్తున్నావు? నువ్వు కూర్చో. సరిగ్గా కూర్చో. సరిగ్గా కూర్చో. ఉండరా కూర్చో. అది కాదు, నువ్వు కూర్చో. మామూలు కూర్చో. నువ్వు కూర్చుంటావు వేయాలా? నా బెడ్ నాశనం అయిపోతారు. ఒక సూదేస్తా గమ్ము కొనుక్కుంటావు. నా బెడ్ నాశనం అయిపోతారు. ఏమన్నా బాధపడు. నా సంస్థానమే నాశనం అయిపోతున్నా. మీరేమైనా బాధపడండి. సరే, నా బెడ్ నాశనం అయిపోతున్నా. అబ్బోడు ఆలోచి ఏమైనా బాధపడండి. ఏమైనా నా జీవితం నాశనం. అదేమైనా వాసన నా పిల్లకాలు నాశనం అయిపోతారు. నేను చెప్పేది నువ్వు. ఒక్క సూది వేస్తాను పిల్లోడికి.
పిల్లోడికి దయ్యం పట్టి నీ దాంట్లో వస్తుంది వెళ్ళిపోతుంది నీ దాంట్లో వస్తుంది వెళ్ళిపోతుంది దయ్యం. ఆ బిడ్డలు నాశనం అయిపోతున్నా. నీ దాంట్లోకి వచ్చి దయ్యం వెళ్ళిపోతుంది అంతే. చెప్పేది నాకు. నా బిడ్డ నాశనం అయిపోతున్నా. నా పిల్లకాయలు ఇంటర్మీడియట్ కాదు. ఎంతమంది పిల్లకాయలు? ఇద్దరు మగ పిల్లకాయలు. ఆ జీవితం నాశనం అయిపోతుంది. నా జీవితం నాశనం అయిపోతుందా? చెప్తున్నా దండం పెడుతున్నాడు. నా బిడ్డ పిల్లోడికి బాగాలేదు. ఏలా నువ్వు కూర్చో ముందు. బిడ్డలు అంటుండే కదా వాడు. సాయబ్ దగ్గర కూర్చోగానే నీ ఒంటికి వస్తుంది. చెప్తున్నా. ఈ అబ్బాయి నుంచి నీకు వస్తుంది, నీ నుంచి వెళ్ళిపోద్ది. ఈ అబ్బాయి నుంచి నీకు వస్తుంది, నీ నుంచి వెళ్ళిపోద్ది. నీ నుంచి వెళ్ళిపోద్ది. నా జీవితమే బాధపడుతున్నా. కష్టం చేసేవాడినా పని చేసుకుని బతకాల. నేనేం చేశాను ఆమె? 1,00,000 రూపాయలు ఇప్పిస్తారా? డబ్బులు వద్దా? అంతేనా? నా గడ్డలో మాత్రం పెట్టుకోండి. ఇప్పుడు దాకా ఊగుతా ఉంటే దిగిపోయింది అంతా. చెప్పేది దిగిపోయిందా? దిగిపోయిందా? బతకలేదు. అబ్బాయి పెడితే తినేవాడు. ఇదిగో కోటి ఊళ్ళో పిల్లకాయలు ఉన్నారు. ఏం కాదు చెప్తా. ఏం చెప్పాలి? దయచేసి నడిచింది చెప్తాను. నేను ఇక్కడేస్తాను. ఏం మళ్ళీ చెప్పేది కష్టం చేసి బతకాలి. అవును, కష్టం చేసి మేము కూడా కష్టం చేసే బతికేదే. పిల్లోడికి ఆత్మ పట్టుకోమన్నది. నీలో వస్తుంది ఆత్మ, వెళ్ళిపోద్ది. ఏం చేస్తారు? ఏం చేస్తారు? వినిపిట్లా గట్టిగా చెప్పు. నాకు వినిపిదు. 90 లాగా లెక్కేసుకో. ఏందే? 90 లాగా లెక్కేసుకో. గట్టిగా చెప్పు. వాడిని కొడుకులాగా లెక్కేసుకో నువ్వు. ఏం కాదు తమ్ముడు, ఏం కాదులే. పేదోడు చూడు చాలా పేదోడిని. ఎంత ఉందా? కానీ ఏం లేదునా కావాలి. అవును, అయితే ఇస్తాం కదా. అయితే చాలా పేదోడినా అన్నా, చాలా పేదోడిని. ఏం లేదన్నా. చూడు చెప్పేది నువ్వు. నీకేం కాదు. ఊరికి తీసుకెళ్లి కూర్చోబెడతాం. సాయిరాజు ఇంటికి వచ్చి కూర్చున్నాడా? సాయిరాజు ఇంటికి వచ్చి కూర్చున్నాడా? యాంత్రికుడి దగ్గర కూర్చోబెడతాం. వాడి నుంచి నీకు వస్తుంది ఆత్మ, వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోద్ది. 10 ఏళ్ళు లోపల కాబట్టి వాడికి వెళ్ళదు. తమ్ముడు ఏం కాదు, ఏం కాదు. ఇంటికి వచ్చి కూర్చున్నాడా? 1,00,000 ఇస్తా. ఏం చెప్పాలి? పోయి కశ్మీర్ దాకా నీకు ప్రశాంతంగా తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. ఏం కాదు. నేను పట్టుకున్నానులే. ఒక పెద్ద దొరికాడా, తీసుకుని వస్తాను స్వామి. ఆ పిల్లోడిని కూడా తీసుకుని వచ్చా. ఇది ఇద్దరున్నారు మాట్లాడు. హలో సాహెబు, ఒక అతను దొరికాడు, 40,000 ఉన్నాయి. తాగున్నాడు చెప్పి. తాగున్నాడు. రానంటున్నాడు. 1,00,000 రూపాయలు కూడా వద్దంటున్నాడు. 3 లక్షలు వదిలేసేదా? 3 లక్షలు గుంట పూడ్చున్నారు, గుంట తీసుకున్నారు. ఇతను కూడా వేస్తావా? అతను అసలు రానంటున్నాడు. వాట్సాప్ కాల్. పుష్పరాజ్ హలో, ఇతను తీసుకొస్తే ఏం పేరు? నీ పేరా? ఏందన్నా నువ్వు సాయిబు? ఇద్దరిని పూర్తి చేస్తావా? పిల్లోడు ఏం చేశాడు? ఏ వెనకాల నుంచి వాట్సాప్ కాల్ వస్తా ఉంటాయి. ఏందో. హలో, వాట్సాప్ కాల్ వస్తుంది.
సరే పిల్లోడిని కాపాడమని చెప్పాం. పిల్లోడిని బూడ్చేదాన్ని కాదు, కావాలంటే అతన్ని బూడ్చేదాన్ని కాదు. ఇది నేను చూడలే. మా పిల్లోడు బతకాల అది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు అతను కావాలంటే 5 లక్షలు ఇస్తాం. లేదు పోలీసు వాళ్ళు మేనేజ్ చేస్తాం. పిల్లోడికి బాగా ఎక్కువ సరే ఇబ్బంది పడతాడు. ఏమైనా చేయమన్నావు కదా ఇప్పుడు. నేను దిగేస్తాను. 5 లక్షలు చెప్తున్నా. వాళ్ళ నాయనకి చెప్పు 5 లక్షలు. మీ ఇంట్లో ముందు డబ్బులు ఇచ్చేద్దాం. వాళ్ళ నాయనకి చెప్పు 5 లక్షలు ఇస్తామని. 5 లక్షలు ఇస్తామని వాళ్ళ ఆయనకి చెప్పేసి, సాగు తీసుకొస్తున్నాను మనిషిని బూట్ చేసి ఆ మంచి దిట్టంగా ఉన్నాడు, తాగేసి ఉన్నాడు. ఆ మంచి దిట్టంగా ఉన్నాడు, దిట్టంగానే ఉన్నాడు. ఈ గేమ్ చెప్పిన మాట. నీకేమైనా రోగాలు ఉన్నాయా? నీకు ఏమైనా రోగాలు ఉన్నాయా? చెప్పిన మాట. రోగాలు ఏమి లేవు కదా. చెప్పిన మాట ఉంటే చెప్పు, వద్దంటున్నాడు. రోగాలు ఉన్నాయా? రోగాలు ఏమైనా ఉన్నాయా చెప్పు. ఉంటే వద్దంటున్నారు. ఏం లేదండి, డ్యూటీకి పోవాలి. ఏం లేదా? రోగాలు లేవు. రోగాలు లేవంట సాహెబు. మానే ఉన్నాడైతే తీసుకొస్తాడు. ఇంకా మంచి దొరికాడు. బాగా పడుకుంటున్నాడు. ఉన్నాడులే, అన్నం ఉన్నాడు. లేవు నీ తమ్ముడు అనుకో. కాలేజ్ పిల్లకాయలు ఏమనుకో బాగా సాయం చేయి. 5 లక్షలు ఇప్పిస్తా. 5 లక్షల 5 లక్షల నుంచి 5 లక్షలు అని చెప్తుంటే 5 లక్షలు పిల్లకాయలు కాలేజీ పోతూ ఉంటాను. చూడు నువ్వు ఈ విధంగా తాగేసి రోడ్ల మీద నిలబడిపోయి తిరుగుతా ఉంటే పిల్లకాయలు చదువుకునే పిల్లకాయలు గుర్తురాలే నీకు? తాగేటప్పుడు గుర్తురాలా? తాగేటప్పుడు గుర్తురాలా పిల్లకాయలు? రోడ్డు మీద పడిపోతా ఉంటివి నువ్వు. అన్నం మిండం పెట్టబాకంగానే ఊరినే తమాషాకి వీడియో తీసేదానికి అంత తమాషా. పిల్లోడులే ఏంలే, మా పిల్లోడే. హై చెప్పు అన్నకి, హై చెప్పరా. బాయ్ తమాషాకి వీడియో హాయ్ అని చెప్పు. ఒరే ఇప్పుడు వదిలేస్తా నిన్ను. మేము ఊరినే యూట్యూబ్ లో వీడియో తీస్తాం మేము. చూడుగా కనిపిస్తున్నావు. హాయ్ అని చెప్పు. బాగుంది వీడియో. తాగేసి వదిలేస్తున్నాను రోడ్ల మీద ఇలాగా. మేము ఎందుకు చేస్తున్నాం అంటే వీడియోలు ఎవరైనా పిల్లకాయలు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు బండిలో ఎక్కకూడదు. ఇట్లా జరుగుతుంది. నువ్వేం కాదు, మేమని కాదు. ఎవరైనా దోపిడీదారులు ఉంటే బండిలో ఎక్కితే ఇలా జరుగుతాయని అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాం మేము. ఏమంటావు? లైక్ చెప్పు. అందరు లైక్ చేయండి. ఆంధ్ర తెలంగాణ మొత్తం చూస్తున్నారు మమ్మల్ని. లైక్ కొట్టండి. సరేలే, లైక్ కొట్టు. చెప్పు, లైక్ కొట్టండి అని చెప్పు. అందరు లైక్ కొట్టండి. అందరు లైక్ కొట్టండి, షేర్ చేయండి. లైక్ కొట్టమని చెప్పు. అరే బాలో తప్పు చేశాను రా. తప్పు చేశాను రా. అవును, అందరం ఒకటేసింది. లైక్ కొట్టు, షేర్ కొట్టు అని చెప్పు. కొట్టాలని అన్ని కొట్టేయమని చెప్పు. ఏమేమి కొట్టాలి అందరు అన్ని కొట్టేయండి అని చెప్పు.
పదా షరీఫ్ దిగేస్తాం దించేస్తాం ఆడు దించేస్తాలే యాడన్న దిగాలి సబ్స్క్రైబ్ అని చెప్పు ఐ లవ్ యూ 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 చెప్పు ఐ లవ్ యూ రాజాను ఐ లవ్ యూ అజా అని చెప్పు ఐ లవ్ రాజా ఐ లవ్ రాజా ఈనాడు ఇంకా పోవాలి కదా అదే వచ్చేది భయపడిపోయావా నిజంగా భయపడిపోయావు జయంగా భయపడతాం అబ్బా జయంగా భయపడతాం అబ్బా అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా మాట మార్చిందే వెనకాల ఆనుకొని కూర్చో కనిపెట్లను ఆనుకొని కూర్చో భయపడిపోయావా చంపేస్తే మేమెందుకు చంపేస్తాం మేము చంపేలా కనిపిస్తుంది ఇక ఏమవుద్దా సరే ఇది పోదాం అయితే అమ్మా వద్దు ఇద్దరు పిల్లకాయలు ఉన్నారని చెప్తివా అది నిజం ఇది అబద్ధం ఇందాక మాట్లాడింది నిజం ఇప్పుడు మాట్లాడింది అబద్ధం నువ్వేమో తాగుతా తిరుగుతా ఉంటివా జాలీగా మాత్రం తాగను ఇంకా తాగొద్దు అది పిల్లకాయలు చూసుకో బాగా జాగ్రత్తగా పోతా ఉండవు ఈనాడు ఆఫీస్ అంటివా అదిగో ఈనాడు ఆఫీస్ యాడ ఇల్లు మీద ఏం కావాలి తిడు మాస్టర్ నేను ఏం కావాలి తిడు ఏం మాస్టర్ ఏం కావాలి తిడు నుడితే తాగవాగింది నుంచి నువ్వే ఈ రోజు నుంచి మానేయాల తాగడం సరే పెద్దనా నీకే తెలుసు చిన్న లాగది ఇంకా తాగను ఇది లాగు తాగుతా ఇంకా తాగను సరే అయితే శబాష్ ఊరా ఇంకా రేపటి నుంచి చిన్న ఇదే ధర్మం నా ధర్మం కానీ తినమని తాగను మంచిది ఊరా మంచిది తాగను ఇంకా సరే అయితే